పనగూడ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అన్నారు. ఇక సర్దార్ సర్వై పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా భూపాలపల్లి కలెక్టరేట్లోని వెనుకబడిన తరగతుల సంక్షేమం శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా సర్వై పాపన్న చిత్రపటం వద్ద ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు. ఇక కులం, మతం, జాతి విభేదాలు లేకుండా సమసమాజ నిర్మాణ స్థాపన కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వై పాపన్న అని కొనియాడారు. సర్దార్ సర్వై పాపన్న 17వ శతాబ్దంలో బహుజన రాజుగా చరిత్రలో నిలిచారని ఎమ్మెల్యే చెప్పారు. ఇక గౌడ కులస్తుల సంక్షేమం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ అని అన్నారు. మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని వారి అట్టడుగున అనగారిన వర్గాల కొరకు పోరాడిన యోధులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పిసిసి అధ్యక్షుడిగా ఒక గౌడ కుల సంఘానికి అధ్యక్ష హోదా ఇచ్చి బీసీలకు బలైన వర్గాలకు 96 కులాలకు సంబంధించినటువంటి బీసీ కులస్తులను ఒక చట్టబద్ధత ఇవ్వాలని ఈ రోజు భారతదేశ చరిత్రలో మొదటగా అసెంబ్లీలో బిల్లు పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి మరి ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రేపు ఢిల్లీలో జరగబోయేటువంటి బీసీ ధర్నా కూడా బీసీ మంత్రులు తరలి వెళ్లి ఈ రోజు జరిగేటువంటి ధర్నాలో మరి బీసీల మంత్రులు మరి నాయకత్వం వహించి బీసీలకు చట్టబద్ధత కావాలని పోరాడుతున్నాం. మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం జరుగుతుంది. మోడీ ప్రభుత్వం కనుక 42% ఉద్యోగాలలో విద్యలో అదేవిధంగా చట్టసభలో రాజకీయంగా రిజర్వేషన్ కల్పించకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 42% సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల పరిషత్, జిల్లా పరిషత్లో కూడా 42% మరి పార్టీ పరంగా ప్రకటించుకోవడం ఇది శుభపరిణామం.